మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. చేయడం వల్ల నేరాలను మనం సార్ నర్సంపేటలో బంగారం అని చెప్పారు మీరు. ఎందుకంటే అంత బంగారం షాపులు అక్కడే ఎక్కువ ఉంటాయి. ఆడేం గనులు లేవు, ఏం లేవు, కానీ ఎందుకు సిటీ కూడా హెడ్ క్వార్టర్ కాదు. ఏం లేదు కానీ మొత్తంగా ఈ డిస్ట్రిక్ట్కి హోల్సేల్గా బంగారం షాప్ ఎక్కడి నుండి సప్లై అవ్వాలని ఏదైనా నర్సన్నపేట నుండే. అక్కడ కూడా రేట్ తక్కువ అంటారు. రేటు తక్కువ ఎక్కడ బంగారంకి 20-30 కిలోమీటర్లు రేటు తక్కువ అని అనుకోలేం కానీ మరి ఎందుకో కానీ నర్సన్నపేటకి బంగారానికి ఓ ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా నర్సన్నపేట నుండి ఒక ఇద్దరు బయట స్టేట్స్ కూడా బంగారాన్ని సప్లై చేస్తారు. ఆ విధమైన సప్లై చేసిన సమయంలో బంగారం నర్సన్నపేట సావుకారులను ఒక ఇద్దరిని చంపేసి ఒక 5 తులాల బంగారాన్ని వెస్ట్ బెంగాల్లోని ఈస్ట్ మిద్నాపూర్ అని ఈస్ట్ అండ్ వెస్ట్ మిడ్నాపూర్ దొంగలు పట్టుకెళ్ళిపోయారు. ఆ టైంలో అదంతా వెరిఫై చేస్తే ఈస్ట్ మిడ్నాపూర్లో కూడా వెళ్ళాం మేము. వెళ్ళి ఆ దొంగలను అరెస్ట్ చేసాం. దొంగలను అరెస్ట్ చేసి గోల్డ్ కూడా కొంత రికవర్ చేయగలిగాం, వెహికల్ రికవర్ చేయగలిగాం. అంటే 5 తులాల కోసం వచ్చారు. 5 కేజీలు 5 కేజీల కోసం 5 కేజీలు ఖరగ్పూర్ ఇంచుమించు ఖరగ్పూర్ ఈస్ట్ మిడ్నాపూర్ నుండి వచ్చి ఆ రోజు బాగా ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి వాళ్ళు ఇల్లు చెక్ చేస్తే వాళ్ళు ఆ ఊరు మర్చిపోయిన కానీ ఒక 5 కిలోమీటర్ల వరకు ఏ వెహికల్ వచ్చినా అలా తెలుస్తుంది, కనిపించేస్తుంది ఈస్ట్ మిడ్నాపూర్లో. అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి వెరిఫై చేసేసరికి మన తెలుగుదేశం జెండా ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో, పచ్చడి జెండా. మరి మిగతా స్టేట్స్లా కాదు. ఎందుకంటే తెలుగుదేశం జెండా ఉంది అక్కడ. వాళ్ళు ఎవరికి వచ్చారు అప్పుడు ఎలక్షన్ టైంలో ఎవరికి వచ్చి ఆ జెండా పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు జెండా ఏం చేసుకుంటారో లేదు కానీ అంతే వాళ్ళు ఇక్కడికి వచ్చారని మన ప్రెజెన్స్ కోసం మనకు అది అయింది. అంతా వెరిఫై చేసాం. 6 ముద్దాయిలు అంతమంది. అప్పుడు రిటైర్ అయిపోయారు కర్ణం రాజేంద్ర సార్ అని ఆయన, నేను, డిఎస్పి గారు అందరం వెళ్ళి ఒక టీం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసాం, గోల్డ్ రికవర్ చేసాం. ఇదంతటికీ కారణం పర్లాకిమిడిలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? పర్లాకిమిడిలో అతను అసిస్టెన్స్ తీసుకొని అతను వాచ్ చేశాడు. నర్సన్నపేట నుండి వీళ్ళు వస్తారు, ఇంత గోల్డ్ పట్టుకొస్తారు, వీళ్ళకి ఎక్కువ వస్తారు. వీళ్ళు అతను కమ్యూనికేట్ చేసి ఆ కమ్యూనికేట్ చేయడం వల్ల వచ్చి ఆ రోజు ధనుపురం దగ్గర మెట్ట ఒకటి ఉంటుంది. ఆ ధనుపురం దగ్గర మెట్ట దగ్గర వెళ్ళి అఫెండ్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఆ డెడ్ బాడీస్ని వజ్రకూతురు పోలీస్ స్టేషన్లో పడిశారు. ఎక్కడ చంపారు? వజ్రకూతురు హైవే మీద వెళ్ళిపోయారు అని లోన్ పడిశారు. అదొకటి కేసు, మంచి కేసు. అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు? మాకు లీడు అని అంటే యాక్చువల్గా వాళ్ళకి పడలే. వాళ్ళు వచ్చిన వ్యక్తులకు పంపకాల తేడా. దాంట్లో అందరూ 1/2 కేజీ అంతా సర్దుకుంటే, 1/2 కేజీ సర్దుకుంటే ఒకడికి ఆరోగ్యం బాగాలే. ఆరోగ్యం బాగినోడు ఇంటిపోయినోడికి పర్లాకింలో ఉండిపోయినోడు 10 తులాల గోల్డ్ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళారు టీం అంతా. అరెస్ట్ చేయడం వరకు ఓకే, కానీ రికవరీ చాలా పెద్ద టాస్క్ కదండి అక్కడ. ఎవరికి అమ్మేసి 5 కేజీ ప్రాపర్టీ అఫెన్స్లో ఎంత ఎవరికి అమ్మేసినా వాళ్ళు ఇవ్వాల్సిందే. అవును, అది మంచి ఏదేటామని పలానా ఎక్స్ అన్నతను నేను ఇచ్చానని అంటే మన స్టైల్లో మనం వెరిఫై చేసుకొని వీడు కొన్నాడని అనుమానం ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి. కొంతమంది ఆ షాప్ పడక చెప్తుంటారు, ఈ షాప్ అమ్మానండి. ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడాను ఈ మధ్య ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎప్పుడు కూడాను రిసీవర్ని ఓపెన్గా చెప్పరు. ఎవడైతే ఇంతకుముందు అమ్మిన తర్వాత వాడికి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, తూనికలు కొలతలు గట్ట ఏమైనా నష్టం కానీ వచ్చిందో వాడిని నెక్స్ట్ దొరికినప్పుడు ఆడిని బయట పెడతారు, ఫిక్స్ చేస్తారు. యాక్చువల్గా ఈ రకమైన అఫెండర్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది అఫెండర్స్ ఉంటారు, వాళ్ళు నేరం చేసినంత వరకు మాత్రమే దొంగలు, దొరికిన తర్వాత దొరలుగా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం ఆడరు. నన్ను ఎందుకు సార్ కొడతారు, నా వృత్తి నేను చేశాను, పదండి పలానోడికి ఇచ్చాను, పని ఇచ్చేస్తాం, రికవర్ ప్రాంప్ట్గా ఇస్తారు. ఈ విధంగా చెప్పడం వల్ల దొంగతనం చేస్తున్నాడు దొరైపోయాడు, కానీ కొనుక్కున్నాడు మోసపోతాడు కదా. కొనుక్కున్నాడు మోసపోతాడు అని అంటే తెలిసి కొన్నాడు కాబట్టి భరించాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా తులం బంగారం మనం ఎవరైనా బాగా నా బంగారం నేను సావుకారికి అమ్మాను అనుకో, తులం బంగారం ఎంతకు అమ్ముతాను? ఏదైతే రామి పోతుందో ఆ రామి పోగా మిగతా డబ్బులు నేను అమ్ముతాను. దొంగ కూడా అలాగే అమ్ముదావు. తులం 90,000 ఉంటే 40,000 ఇచ్చాను సార్ అంటాడు. వాడు 40,000కే కొంటాడు. ఆడికే తెలుస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు రికవరీకి వస్తారు, ఈ నష్టాన్ని పూడ్చుకోవాలని ఆడికి కూడా నాలెడ్జ్ ఉండే ఆ పని చేస్తాడు. హాఫ్ అమౌంట్కే కొంటాడు. తెలిసి కొన్నాడు కాబట్టి భరించాలి. నర్సన్నపేట కేసు ఎగ్జాంపుల్ తీసుకో, 5 కేజీలు పోయింది. అది మీరు ఎఫ్ఐఆర్ రాశారు, ఎఫ్ఐఆర్లో 5 కేజీలు ఉంది. ఓకే,
రైట్. కానీ అదే హౌస్ హోల్డ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తులం పోతే 2 తులాలు రాసిస్తారు. అంటే ఈ అంటే కనీసం ఒక తులమైన ఇస్తారు పోలీసులు అనుకుంటారు. ఈ విషయం నేను గాజువాక్ క్రైమ్ సిఏగా ఉన్నప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఏజిఎంస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టీల్ ప్లాంట్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. దాంట్లో నేరం జరిగిందన్నారు, 45 తులాల గోల్డ్ పోయిందన్నారు. 45 తులాల గోల్డ్ ఇప్పుడు పోయిందన్నారు. ఇమీడియట్లీ మనం చేసాం. 2 డేస్లో నేరస్తుని పట్టుకున్నాం. నేరస్తుడు కూడా ఐడెంటిఫై అయిపోయాడు. మనం ఎవడైతే సస్పెక్ట్ ఉన్నాడో సస్పెక్ట్ని పిలిపించేసి ఏమంటే నేరం చేశాను సార్ అన్నాడు. మరి ఆ గోల్డ్ ఎక్కడ? మా ఇంటి మీద ఉంది సార్, అటుకు మీద ఉన్నాడు. పదరానంటే అదేం గోల్డ్ సార్, అదంతా పిచ్చి గోల్డ్ సార్ అది అన్నాడు. అది గోల్డ్ కాదు సార్, పిచ్చి గోల్డ్ సార్. ఏ మూటతో ఎలాగైతే తీసావో ఆ మూట కట్టేసి మా ఇంటి మీదని సొరుగులు ఏమంటారు దాన్ని, అటక్ కాదు, ఇలా చుట్టూ ఇంటికి చుట్టూ స్లాబ్ లాగా వేస్తారు కదా, ఏమైనా సామాన్లు పెట్టుకో బిందులు పెడుతుంటారు, దాని మీద పెట్టాను సార్, 2 సార్లు చూపిస్తాను అన్నాడు. అదే పిచ్చి గోల్డ్ పిచ్చి గోల్డే సార్ అన్నాడు. అయితే అప్పుడైతే మరి వీళ్ళని కూడా పిలిపించాం, ఎవరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. రెండమ్మ మీ బంగారం పోయింది, పదరా తీసుకెళ్ళి వీళ్ళు కూడా స్త్రీని తీసుకుని వెళ్ళిన తర్వాత గోల్డ్ ఇవేనమ్మా మేము, ఇవే సార్. మరి ఇవి గోల్డ్ కాదు కదా అన్నాను. మాట ఆడలేని పరిస్థితి, మాట ఆడలేదు. అంటే బీయింగ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్, పోనీ ఏదో అన్ఎడ్యుకేటెడ్ పోలీసులు 10 తులాలు చెప్తే 2 తులాలు 3 తులాలు ఇస్తారని చెప్పేసి అనుకొని చెప్పితే కొంత మనం ఏదైనా చేయొచ్చు. వీళ్ళు అలా కాకుండాను వెల్ ఎడ్యుకేటెడ్ నకిలీ గోల్డ్ కింద మనకి రిపోర్ట్ ఇచ్చేసి లక్కీగా దొరికాడు కాబట్టి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. దొరకకపోతే సార్ ఇప్పుడు ఆ కేసులో ఫాల్స్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేశారా? శభాష్. కేసు రిజిస్టర్ చేసాం. లేకపోతే అది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది కదా. అవును, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది ఆ విషయం. సార్ నర్సంపేట తర్వాత నర్సన్నపేట నుండి శ్రీకాకుళం 3 టౌన్ ట్రాఫిక్కి వెళ్ళాం. ఇక్కడ విశాఖపట్నం. ట్రాఫిక్లో గోల్డ్ షాప్లో మర్డర్ అదొకటే ఉంది కదా మీకు? అంటే యాక్చువల్గా దానికి వెళ్ళాను నేను. జరగడం ఎర్రమండలం లిమిట్స్. నేను ఎర్రమండలం ఎస్ఐగా ఉన్నప్పుడు అది దాని లీడ్ నాకు ఉంది కాబట్టి, దాని మీద ఐడియా ఉంది కాబట్టి వెళ్ళాం. ఓకే. నర్సంపేట తర్వాత మీరు 3 టౌన్కి వచ్చాం. 3 టౌన్ ట్రాఫిక్ వచ్చాం. 3 టౌన్ ట్రాఫిక్ ఇప్పుడు ఆ 3 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్లు అయింది. 1 పిఎంపాలెం, 2 ఎంఈపి, 3 ఆర్లవ. 3 పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో 1 పోలీస్ స్టేషనే ఉండేది అప్పుడు 3 టౌన్. హెవీ పోలీస్ స్టేషన్ 3 నుండి 4 వరకు అయిపోయి కేసు రిజిస్ట్రేషన్ 2 to 3 రిజిస్ట్రేషన్. ఇవి జ్యూరిడిక్షన్ 3 టౌన్ ట్రాఫిక్ అనేసరికి. దానికి తోడు ఆర్కే బీచ్ ఇదంతా కూడా 3 టౌన్కే వస్తుంది. రైతు బజారు. ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకొకటి ఏంటంటే, ఏదైనా పండగ కానీ ఆదివారం వస్తే మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ పండగ ఆదివారం వస్తేనే 3 టౌన్ ట్రాఫిక్ ఎక్కువ పైన ఉంటుంది. ఆర్కే బీచ్ మాది కాబట్టి ఏదో ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. దాంట్లో చేసాం.